నమస్కారం. ఎస్సీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం. హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నిర్మల్ కొయ్య బొమ్మల తయారీ కళను మరింత అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ నాయుడు సత్యనారాయణ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. కళను కాపాడుతూ మరింత మంది కళాకారులను తయారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటాడు తెలిపారు. హస్తకళ కార్పొరేషన్ ప్రస్తుతం లాభాల బాటలో ఉందని పేర్కొన్నారు. కొయ్య బొమ్మల కేంద్రంలో 20 లక్షలతో ఎంబ్రాయిడరీ మిషన్ ప్రారంభించినట్టు పేర్కొన్నారు. నిర్మల్ అనేది ఇండియాలోనే ప్రత్యేకమైన స్థానం ఉంది దీనికి. ఈ కొయ్య బొమ్మలు, ఈ మెటీరియల్ దాదాపు ఇండియా వైడ్గా ఎక్కడ కూడా దొరకదు నాకు తెలిసిన మేరకు. దీనికి నేను ఫస్ట్ వచ్చినప్పుడు చూసి ఆ షోరూమ్ దీనికి బాగోలేకుండా ఒక 80 లక్షలు శాంక్షన్ చేసి రెన్యువేషన్ చేపిస్తూ ఉన్నాం ప్రస్తుతం. తర్వాత కొంత స్టాఫ్ని కూడా పెంచుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఒక లేటెస్ట్ ఎంబ్రాయిడరీ సిస్టంలో మన ఫొటోస్, ఎవరి ఫోటో ఉంటే ఆ ఫోటో కంప్లీట్గా స్కాన్ చేసి ఆటోమేటిక్గా అది మ్యానుఫ్యాక్చరింగ్ చేసినట్టు తయారయ్యేటట్టు వాళ్ళ దానికి 20 లక్షల రూపాయలు మా కార్పొరేషన్ నుంచి మేము శాంక్షన్ చేశాము. అది ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా సుమారు 1 లక్ష మంది ఆర్టిస్ట్స్ అంటే కళాకారులు దీని మీద ఆధారపడి జీవనం చేయడం జరుగుతుంది. ఇది మన తెలంగాణలో కాకుండా ఢిల్లీ, కలకత్తాలో కూడా మన షోరూమ్స్ ఉన్నాయి. మేము రాకముందు ఈ కార్పొరేషన్ మైనస్లో ఉండే, లాస్లో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఆ మైనస్ కవర్ చేసి ప్లస్లోకి వచ్చింది, అంటే లాభాల బాటలోనే ఉంది. కొత్త వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు మనం ఎట్లనే కల్పించండి. సుదూరమైనటువంటి ప్రాంతంలో కూడా మేము వెళ్ళి లోనింగ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి యూనిట్స్గా తయారు చేసి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ చేయడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ఎంటైర్ మన తెలంగాణ వైపు. జనరల్గా ఈ ఆర్టిస్ట్స్ అందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రం ఉంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే కుల వృత్తులు చేసేవాళ్ళు కాబట్టి వీళ్ళకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ లేవు. ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మా కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి, హ్యాండిక్రాఫ్ట్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి మేము వీళ్ళకి లోనింగే కాకుండా యూనిట్స్కి ఒక్కొక్క యూనిట్కి 5 కోట్ల రూపాయలు లోన్ ఇస్తూ దాంట్లో 90% సబ్సిడీ, ఓన్లీ 10% మాత్రమే అది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళ ఫండ్ నుంచి కడితే సరిపోతుంది. అట్లా ఇప్పుడు మేము చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు ఒక 9 యూనిట్స్ చేశాం. వాటిల్లో అందరికి కూడా 90% సబ్సిడీ. వాళ్ళ ద్వారా ఉత్పత్తి పెరుగుతూ ఉంది. ఆ ఉత్పత్తి భారతదేశంలోనే క్రియాశీలకంగా అవుతుంది. మన ఎక్స్పోర్ట్స్ కూడా పోతున్నాయి మనీ. ఎస్పెషల్లీ తెలంగాణ కార్పొరేషన్ నుంచి ఎర్రచందనం తీసుకొని దాని నుంచి బొమ్మలు తయారు చేపిస్తాం. ఇంతకుముందు ఓన్లీ చెక్క బొమ్మలే ఉండేవి. ఈ ఎర్రచందన బొమ్మలు చేయడం వల్ల చైనా కానీ, రష్యా కానీ ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలకు వెళ్తున్నాయి. మన షోరూమ్స్ అన్నీ కూడా లాభాల బాటలోకి వచ్చాయి. ఇప్పుడు మనం రా మెటీరియల్ చిత్తూరు పోయి కొనుక్కొచ్చి మన కార్పొరేషన్ నుంచి బొమ్మలు తయారు చేయించి వీటిని విక్రయించడం ద్వారా మంచి లాభాలు వస్తున్నాయి. అంతరించిపోకుండా దాన్ని రానున్న తరాలకు అందించడం కోసం నా వంతు ప్రయత్నం, మా కార్పొరేషన్ వంతు ప్రయత్నం చేస్తా ఉన్నాం. స్కిల్స్లో మార్పు వచ్చినాయి. దాంట్లో భాగంగా మీకు ఇచ్చింది లేటెస్ట్ మిషనరీ, ఇండియాలోనే లేటెస్ట్ మిషనరీ మీకు ఇచ్చింది 20 లక్షల రూపాయలు. అట్లనే వీళ్ళకి కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి ఆర్జెంట్స్ అందరూ కూడా చెప్పాం, మీరు నెక్స్ట్ తరానికి కావాల్సినటువంటి మీరు ట్రైనింగ్ ఇవ్వగలిగితే మళ్ళీ 5 కోట్లు శాంక్షన్ చేస్తాం మీకు. దాంట్లో 90% సబ్సిడీ వస్తుంది. తద్వారా ఎలాబరేషన్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చదువుకుంటున్నారు, లేకపోతే ఆటోలు నడుపుతున్నారు, ఇది చేస్తున్నారు, కానీ మన వృత్తిలోకి రావటం లేదు. అది రావడం కోసం ఉన్న వాళ్ళు, పాత వాళ్ళు ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం అన్ని రకాల వాళ్ళకి ఆదుకుంటుంది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని రామరావు బాగ్లో గల ఆర్య సమాజ్ స్థాపించి 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం యజ్ఞ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ దయానంద భారతి స్వామీజీ మాట్లాడుతూ మహర్షి దయానంద స్వామీజీ ఆర్య సమాజ్ స్థాపించారని తెలిపారు. సమాజంలో అంధవిశ్వాసాన్ని దూరం చేసేందుకు ఆర్య సమాజ్ కృషి చేస్తుందని, నిర్మల్లో ప్రతి ఆదివారం యజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారని భక్తులు హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేద పునీత్, నాయుడి రమేష్, శ్రీకాంత్ ఆర్య, నరసారెడ్డి, ప్రమోద్, సాత్పుత శ్రీనివాస్, డాక్టర్ కూన ప్రవీణ్, శేఖర్, తాడిచెట్ల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ओम सर्वभूतानां प्राणिहोपत्वये श्रियम् ओम सकला भूतानि संभ्रमगर्भमाद्रिवासते कुले मातरं धर्ममालिनी ओम आकाशजन्तसिद्धानि चिक्लिदासने गृहे निजदेवी मातरं श्रियं वासने कुले स्वाहा నిర్మల్ పట్టణంలో ఆర్య సమాజాన్ని స్థాపించి 60 ఏండ్ల పైచిలుకు అయ్యింది. ప్రతి ఆదివారము నిర్మల్ సమాజంలో మరి అగ్నిహోత్రము, సంధ్య, సత్సంగము, భజనలు, ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి. ఎందరో పండితులు మార్గదర్శనం చేస్తున్నారు. మరి తెలంగాణ స్వాతంత్ర్య విముక్తి కోసము నిర్మల్ ఆర్య సమాజం కూడా కృషి చేసింది. అసలు ఆర్య సమాజ కృషి ఎంతో ఉంది. మరి అలాగే విశేష పర్వదినాల్లో కూడా ఇక్కడ ఆర్య సమాజంలో విశేష కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ప్రజలందరికీ ధార్మికమైన శిక్షణ ఉచితంగా ఇక్కడ ఇస్తూ ఉంటారు. మరి ఇటువంటి సమాజంలో ఈ కార్తీక మాసంలో ఈరోజు ఆదివారం నాడు విశేషంగా ధార్మిక ప్రవచన కార్యక్రమం ఉంది. అందుకోసము మేము అంకాపూర్ గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసాము. మరి అంకాపూర్ గ్రామంలో డిసెంబర్ 9వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 18 రోజులు భగవద్గీత దీక్ష అనే కార్యక్రమం జరుగుతుంది. ప్రతిరోజు ఒక అధ్యాయము పారాయణం జరుగుతుంది. అలాగే ఉదయము సాయంత్రము గాయత్రి యజ్ఞము, మృత్యుంజయ యజ్ఞము జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులందరికీ భోజన వసతి సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి డిసెంబర్ నెలలో జరిగే కార్యక్రమాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని లాభాన్వితులు అవుతారని ఆశిస్తున్నాను. అకాల వర్షాలు, వాతావరణం సంభవిస్తున్న మార్పులు, అలాగే తీసుకునే ఆహారంలో కల్తీ వల్ల ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో నిర్మల్ పట్టణానికి చెందిన ఆదిత్య సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్వాహకులు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సోఫీనగర్ వార్డులో ప్రముఖ వైద్యులు ఎంఎస్ ఆర్థో సివిల్ సర్జన్ డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి, స్వర్ణారెడ్డి, కార్డియో స్పెషలిస్ట్ జగన్నాథంలో నిష్ణాతులైన వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అవసరం ఉన్న రోగులకు ఎక్స్రే లాంటి పరీక్షలను కూడా ఉచితంగా నిర్వహించారు. ఇదివరకే డాక్టర్ ప్రమోద్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించి నిర్మల ప్రజల మన్నను పొందుతున్నారని, ఇలాంటి సేవా పరులను ఆ భగవంతుడు కృప ఉండాలని పలువురు పేర్కొన్నారు. సార్ వాళ్ళని కానీ సార్ వినయ్ సార్ డౌట్ అడిగి తెలుసుకోండి. అందరు బీపీ నోట్ చేసి లోపల పంపిస్తుంది కదా. 49 నడుస్తుంది. తారకరామ్ నగర్, సోఫీ నగర్లో ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్డియాక్ క్యాంప్కి ఇచ్చేసిన ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం మాకు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి సక్సెస్ అయ్యేటట్టు చేసిన నారాయణ గౌడ్ గారికి కానీ, వైస్ ప్రెసిడెంట్ గారికి కానీ, రాహుల్కి మెయిన్ ముఖ్యంగా నిన్నటి నుంచి మా రిక్వెస్ట్తో రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి క్యాంప్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ, వచ్చే పేషెంట్లందరినీ ఒక వరుస క్రమంలో అరేంజ్ చేయడంలో కానీ ముఖ్య పాత్ర పోషించినందుకు, అలాగే సలీం డాక్టర్కి మరియు ఇక్కడున్న లోకల్ లీడర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాలుగా మనము ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు ఇప్పటివరకు యాంజియోగ్రామ్ కానీ, స్టెంట్ కానీ వేయడం జరిగింది. మన ఆదిత్య హాస్పిటల్లో మనం కార్డియాక్ సర్వీసెస్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. సో మనకు సీనియర్ డాక్టర్ జగన్నాథం గారు కార్డియాలజిస్ట్గా మన దగ్గర సేవలు అందిస్తున్నారు. ఇప్పటికీ ఈ గత 5-6 సంవత్సరాల్లో 500 పైగా స్టెంట్లు వేయడం జరిగింది. మనం దయచేసి పేద ప్రజలందరూ ఎవరైనా అంటే అశ్రద్ధ చేయకండి. ఒకటే ఏంటంటే రాత్రికి నొప్పి రాగానే మీరు ఏమనుకుంటుంటే అసిడిటీ, ఈరోజు నాన్ వెజ్ తినడం జరిగింది, లేదా బిర్యానీ తిందామన్నా ఇంకేదనో మీరు ఊహించుకొని.
నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్పేట్ శ్రీగిరి క్షేత్రంలో శనిదేవుని విగ్రహం నవగ్రహాలు షెడ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చారు. గురుమంచి చంద్రశేఖర శర్మ, లక్కడి జగన్మోహన్ రెడ్డి బ్రదర్స్, పెద్దగొండ నరేష్ స్వామి, బద్దం లింబాద్రి, మోర్తాడ్, బద్దాపురం సత్యనారాయణ, కురుట్ల అంకం సాయి శ్రీనివాసులు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చారు. మరో ముగ్గురు 1100 రూపాయల సాయం చేశారని నిర్వాహకులు తెలిపారు. ఈ క్షేత్రంలో శ్రీకాంత్ ఆలయానికి 2 రోజుల పాటు 26,224 రూపాయల అన్నదానం కోసం వంట సామాగ్రి నిమిత్తం ఆర్థిక సాయం చేశారు. దాతలకు నవగ్రహ దేవతలు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. श्रीगंधां धारयामि गन्धस्योपरि अलङ्करणार्थे अक्षतान् समर्पयामि कस्तूरिकुङ्कुमगौरवजनासकन्दपरिमलद्रव्याणि समर्पयामि वयं पूर्वावस्तं देवानां सम्प्रतमं पंडितमं देवभूतमनस्समति रूपमाग्रापयामि लक्षणं सुभद्रं च मूगनं सुशील्यस्य पोषणं मासे मासे सफलमादित्य स्तेजो दत्या चंद्रस्तेतो बలంచ. దేవుడి దగ్గరకు వచ్చేసి ఒకడు చెప్తాడు, ఓ పంతులు నువ్వు దేవుడి మీద నువ్వులు పోయి అని చెప్తాడు. ఇంకోటి వస్తాడు నవధాన్యాలు చల్లు అంటాడు దేవుడికి. నవధాన్యాలు అట్లా చల్లుతారా? అక్కడ నవధాన్యాలు చల్లుతే అన్ని చీమలు అవుతాయి. ఒకడు వస్తాడు చక్కెర అయిపోతుంది దేవుళ్ళ మీద అని చెప్తాడు. ఆ చీమ అవుతాయి. మీ మీద చక్కెర పోసుకున్నాక దేవుడి మీద పోయా. ముందు దేవుడు ముందు ఎట్లా పుణ్యం వస్తారంటే దేవుడి మీద చక్కెర పోయాలంటే ముందు ఏం చేయాలా? మీ మీద పోసుకోవాలా. మీ మీద పోసుకున్నాక దేవుడి మీద పోయాలి. ఎప్పుడైనా చక్కెర పోయాలంటే రూల్ ఉన్నది. దానికి ఏం చేయాలా? మీ మీద పోసుకోవాలా. మీ మీద పోసుకున్న తర్వాత ఏం దేవుడి మీద పోయాలి. అట్లా వేసేది ఉంటే చక్కెర పోయింది దేవుడి మీద. తెల్లారి ఏం లేదు దేవుడి మీద నవగ్రహాలకు బంక కట్టుడు. నవగ్రహాలు అవన్నీ ఏం చేస్తే శపిస్తాయి నన్ను ఇట్లా బంక కట్టించిన వాళ్ళు. ఇవి కొంతమంది పాలు పోస్తారు. ఆ బట్టలు కట్టుకున్నాక పాలు పోసుకున్నారు ఎప్పుడన్నా మీద స్నానం చేస్తారు. బట్టలు కట్టుకున్నాక ఎప్పుడంటే అప్పుడు పాలు పోస్తారు. పాలు వస్తే వెంటనే కడగాల దేవుడిని. అట్లాంటివి ఉంటుంది. కాబట్టి మీరు అప్పుడప్పుడు పాలు పోసినప్పుడు మీరు కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, ఇదే కాకుండా దేవుళ్ళని అడుగుతందుకు ఏర్పాటు చేసుకోవాలి. అక్కడంతా దేవుడి దగ్గర చీమలు అవన్నీ దేవుడు ఏమనుకోడు. ఎందుకంటే చీమైన ఆయన బిడ్డనే, పురుగైన ఆయన బిడ్డనే. ఇప్పుడు చెప్పినా కదా అందరూ ఆయన బిడ్డలే. చీమ వాకిందని కోపంకు రాడు దేవుడు. మనం కోపంకి వస్తాం. ఎందుకంటే చీమ ఆయన బిడ్డ, మనం వేరు చీమ వేరు. తెలంగాణ రాష్ట్ర హస్తకళ చైర్మన్ సత్యనారాయణ నిర్మల్ వచ్చిన సందర్భంగా టీఎన్జీఓ నిర్మల్ జిల్లా సంఘం అధ్యక్షులు వెల్మల ప్రభాకర్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరించాలని కోరారు. ఈరోజు గౌరవనీయులు హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ గారు రావడము, మరి రెండవసారి నిర్మల్ జిల్లాకు రావడము, ఈరోజు మా ఉద్యోగులము మర్యాదపూర్వకంగా కలిసి గౌరవనీయులు నాయుడు సత్యనారాయణ గారిని మరి సన్మానించడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగులు మరి రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా వారితో తెలియజేసి మరి దీర్ఘకాలంలో ఉన్నటువంటి ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, జీపీఎఫ్లు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి చాలా కాలం పెండింగ్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని గౌరవనీయులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మరి ఖచ్చితము ఉద్యోగుల పెన్షనర్ల మరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించారు.
ఏంటంటే మరి పిఆర్సీతో పాటు మరి ఎన్నో 5 డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి చాలా మరి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఇంకా రెగ్యులరైజ్ కాక చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మరి ఈరోజు ఏదైతే ఈయన ఒక మంచి బట్టి విక్రమార్క మరి ఉప ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి, మరి ముఖ్యమంత్రితో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి గౌరవనీయులు చైర్మన్ కూడా గతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి మరి రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. మరి మన సమస్యలు ఆయనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మరి గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేసి సమస్యలు పరిష్కరించే దిశగా మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. మిరుదొడ్డి శ్యామ్ నాగేశ్వరరావు ఆదేశానుసారం తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీలో నిర్మల్ జిల్లా నుండి కన్వీనర్గా నూకల దయాకర్, కో కన్వీనర్గా పత్తి ప్రభాకర్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా కమిటీలో నియమితులైన ఇరువురిని నిర్మల్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పొలిశెట్టి సురేందర్, పట్టణాధ్యక్షులు ఆమెడ శ్రీధర్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘ భవనంలో ఘనంగా సన్మానించారు. సంఘం పరిషత్కు కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీలో నిర్మల్ జిల్లా నుండి కన్వీనర్గా నూకల దయాకర్, కో కన్వీనర్గా పత్తి ప్రభాకర్ గారిని నియమించడం జరిగింది. ఇంకో 10 మందిని త్వరలో నిర్ణయిస్తామని చెప్పేసి మేము ఇది తెలియజేయడానికి నేను మహాసభ నుంచి మీకు అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. జై వాసవి, జై వాసవి. మామిడి మండల పొనకల గ్రామానికి చెందిన చింతకుంట శ్రీజని ఇటీవల గ్రూప్ 2 ఫలితాలలో ఐసిడిఎస్ సూపర్వైజర్గా నియమితులైన సందర్భంగా ఉపాధ్యాయులు సన్మానించారు. ఇంకా ఉన్నతమైన పదవిని పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పరమేశ్వర్, భూమారెడ్డి, నచ్చేందర్, దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు. న్యూవెల్మల్ గ్రామానికి చెందిన షేక్ అన్సార్ పాషా విశిష్ట సామాజిక సేవారత్న పురస్కారాన్ని అందుకున్నారు. సమాజ సేవలో అంకిత భావంతో పనిచేస్తూ ఫ్రెండ్ హెల్పింగ్ సొసైటీ అనే సంస్థను స్థాపించి పేద విద్యార్థులకు పుస్తకాలు, అవసరమైన దుస్తులు, ఆహారం, వైద్య సహాయం అందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నందుకు గాను ఈ అవార్డును స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జడ్జి నరసయ్య, లేబర్ ఆఫీసర్ ముత్యన్ రెడ్డి, డాక్టర్ కృష్ణన్ రాజు, నాగరాజు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సేవలు మరియు బజరంగ దళం మరియు ఒక యువక నాయకుడిగా అద్భుతమైన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళను మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యం. హస్తకళ కార్పొరేషన్ చైర్మన్ సత్యనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.